వర్గీకరణ పైన తీర్పు ఇవ్వడం పట్ల ఏపీఎంఆర్పిఎస్ తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ గత 30 సంవత్సరాల ఉద్యమం చేయడం వల్ల ప్రతి ఒక్క మాదిగ సోదరుడు మాదిగ ఉపకులాలు అందరూ ఎంతో ఉద్యమాలు చేసి ఆ యొక్క మాదిగలు కొంతమంది అమరులైనారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవద్దని సుప్రీంకోర్టు తెలియజేసింది. అందులో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది. ఆ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ఖచ్చితంగా చేస్తారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణ చేస్తారు. అయితే ఈ వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారానో జీవోల ద్వారానో చేస్తే మరొక ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ వర్గీకరణ తీసేయడము వాళ్ళ ఇష్టం ప్రకారం జరుగుతుంది. అందుకని మేము తెలియజేసేది ఏమంటే నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క రాష్ట్రాల్లో మొత్తం అసెంబ్లీ తీర్మానం చేయించుకొని ఆల్రెడీ పార్లమెంట్లో విషయ కమిషన్ బిల్లు ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టబద్ధత లేనిదే ఇప్పుడు ఈ వర్గీకరణ ఈ ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు సజావుగా సాగుతాయి. చట్టబద్ధత లేని ఎడల మరో ప్రభుత్వం వస్తే వర్గీకరణ తీసేయడానికి గ్యారెంటీ ఏం లేదు. కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే ఖచ్చితంగా మాకు పార్లమెంటు చట్టం ద్వారా మాకు చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ పోరాట భాగంలో కొంతమంది అమరులైనారు. వారికి మొట్టమొదటిగా వాళ్ళ ఇళ్లలో ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే నిజమైన వర్గీకరణ వచ్చినట్లు. ఈ వర్గీకరణ అంశం పైన లోతుగా మేధావులందరూ పరిశీలన చేయాలి. మాకు వర్గీకరణ ఉద్యమంలో ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క మతము అందరూ మాకు మద్దతు తెలిపినారు. ప్రతి ఒక్కరూ మాకు సహకరించిన వాళ్ళందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ. అందులో భాగంగా ఇక్కడ చిన్న విషయము, రేపు ఢిల్లీలో ఆగస్టు 9వ తేదీన ధర్నా కార్యక్రమం ఉంది. అది కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే మాకు చట్టం తేవాలి. ఆర్డినెన్స్లు జీవోలు రాష్ట్రాలకు అనుమతి కాదు. మాకు చట్టం తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజేశ్వరి, నారాయణ స్వామి, సుబ్బరాయుడు యాదవ్, మధ్య